హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తథాస్తు. ఇవాళ నేను చెప్పే ఒక అద్భుతమైన శబ్దం ద్వారా మీరు కావాల్సింది మీరు పొందవచ్చు. ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత కేవలం 5 నిమిషాలు కేటాయించి ఈ వీడియోలో చెప్పబోయే టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. ఈ టెక్నిక్ని నిరంతరం అభ్యాసం చేయటం వలన మీ ఆలోచనలు మరియు భవిష్యత్తు మారడమే కాదు, ప్రపంచంలో మీరు గొప్ప పరివర్తన తీసుకురావచ్చు. ఈ టెక్నిక్లో అంత ప్రత్యేకత ఉంటుంది. దీన్ని ఉదయం 5 నిమిషాల పాటు అభ్యాసం చేస్తే సరిపోతుంది. కొందరు డాక్టర్స్, సైంటిస్టులు కూడా ఈ టెక్నిక్ గురించి బాగా చెప్పారు. పూర్వం నుండి ఎందరో తల్లులు తమ పిల్లల భవిష్యత్తు కోసం రోజు ఈ టెక్నిక్ని ఉపయోగిస్తూ వస్తూ ఉంటారు. అందుకే మన పురాతన ఇతిహాసంలో ఎందరో గొప్ప యోధులు ఉన్నారు. ఈ టెక్నిక్ కేవలం ఉపయోగపడేది శబ్దం. అవును, కేవలం ఇవి శబ్దాన్ని ఆలోచిస్తాము, చెప్తాము మరియు వింటాము. ఈ శబ్దాలలో ఎంత పవర్ ఉంది అంటే వీటి సకారాత్మకంగా ఉపయోగిస్తే ఎందుకు పనికిరానివాడు కూడా సమర్థుడిగా, భయస్థుడు ధైర్యవంతుడిగా, పేదవాడు ధనవంతుడిగా, వర్త్లెస్గా ఉన్నవాడు సమర్థుడిగా మారిపోతాడు. ఎందుకంటే ఈ శబ్దంలో లోతైన అర్థాలతో పాటు అనంత సంభవాలు ఉన్నాయి. కేవలం ఈ శబ్దాన్ని మనసులో తలుచుకున్నా, బయటికి మాట్లాడినా, కనీసం విన్నా కానీ సరిపోతుంది. నీలో ఉన్న శక్తులను ఈ శబ్దం వెలికితీస్తుంది. తల్లి గర్భంలో 16 వారాలు నిండిన బిడ్డ కూడా ఈ శబ్దాన్ని ముందుగా నేర్చుకుంటాడు. ఇందుకు ఒక ఉదాహరణగా మన పౌరాణిక కథలలో కూడా ఉంది. మహాభారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మ ఊహ ఛేదన గురించి తెలుసుకున్నాడు. ఈ విషయం గురించి మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు బాగా తెలుసు. అందుకే గర్భవతుల్ని ఎప్పుడూ కూడా మంచి విషయాలు చదవమని, వినమని మరియు చూస్తూ ఉండమని చెప్తూ ఉంటారు. ఈ శబ్దం మీ జీవితం యొక్క దిశ మరియు దశలని మారుస్తుంది. కేవలం శబ్దాల యొక్క బలం వల్లే ఈ ప్రపంచం మారుతూ వచ్చింది. తన తల్లి చెప్పిన మరియు నేర్పించిన శబ్దాల వల్లే అలెగ్జాండర్ ద గ్రేట్గా మారాడు. నీ జన్మ ప్రపంచం మొత్తాన్ని జయించడానికి జరిగింది అని అలెగ్జాండర్ తల్లి చిన్నప్పటి నుంచి అలెగ్జాండర్కి చెప్పు వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్కి కూడా స్కూల్లో ఒక లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఆ లెటర్ ఎడిసన్ తల్లికి రాశారు. ఆ లెటర్లో మీ అబ్బాయి మందబుద్ధి కలవాడు, ఇతన్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి అని రాసి ఉంది. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ లెటర్లో ఏముంది అని తన తల్లిని అడిగితే ఆ తల్లి మార్చి ఈ విధంగా చెప్పింది: మీ అబ్బాయి చాలా తెలివైనవాడు, కానీ మా స్కూల్ టీచర్స్ మీ అబ్బాయికి చదువు చెప్పేంత గొప్పవారు కాదు. అందుకే మీ అబ్బాయిని ఇంటి దగ్గరే చదివించుకోండి అని ఎడిసన్కి చెప్పింది. లెటర్లో ఉన్న శబ్దాలను మార్చి చెప్పి 9 సంవత్సరాల వయసు గల ఎడిసన్ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అలా తన తల్లి మాటలను నిలబెట్టి ప్రపంచంలో ఒక గొప్ప సైంటిస్ట్గా ఎడిసన్ మారాడు. ఈ శబ్దాల శక్తి వలన ఆలోచన, సమయం మరియు సమస్యలు మారిపోతాయి. సకారాత్మక శబ్దాలను ఉపయోగించి మీరు మీ జీవితం యొక్క దిశ మరియు దశలని మార్చుకొని మీ కలలను ఎలా నెరవేర్చుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రోజులో ఎప్పుడైనా ఈ టెక్నిక్ని మీరు అభ్యాసం చేయొచ్చు, కానీ ఈ శబ్దం యొక్క శక్తి ప్రభావం ఉదయం సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. మీ మనస్సు మరియు మెదడు రెండు రిలాక్స్ అవుతాయి. ఈ సమయంలో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి మీ బ్రెయిన్ సిద్ధంగా ఉంటుంది. రోజులో కేవలం 5 నిమిషాల పాటు ఈ టెక్నిక్ని అభ్యాసం చేస్తూ మీ కలల్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోవాలి. ప్రపంచంలో ఉన్న ఎందరో డాక్టర్స్ అలాగే సైంటిస్టులు ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. వీళ్ళు కూడా సబ్కాన్షియస్ పవర్ని ఉపయోగించుకుంటారు. అసలు ఏమి చేయాలి అంటే మీ గోల్ని, అలానే మీ జీవితంలో కావాలి అనుకుంటున్న సుఖాలన్నిటినీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి.
ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ధ్యానంలో కూర్చొని పూర్తి విశ్వాసం మరియు నమ్మకంతో మీ కలల్ని, ఇష్టాలను తలుచుకొని ప్రార్థన చేయండి. వీటిని ఇంగ్లీష్లో ఎఫర్మేషన్స్ అంటారు. ఎఫర్మేషన్ అంటే ఏదైనా విషయాన్ని మీరు నిజమని బలంగా నమ్మి మనసులో తలుచుకోవటం. మనసులో తలుచుకుంటున్నప్పుడు ఆ విషయం గురించి మీకు ఎలాంటి సందేహం ఉండకూడదు. ఎఫర్మేషన్స్ యొక్క లైన్స్ కొంచెం ఈ విధంగా మీరు ప్రార్థన చేయొచ్చు. నేను పూర్తిగా స్వచ్ఛమైన వాడిని. నాలో ఎంతో శక్తి మరియు ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంది. అసంభవం అనుకున్న ఏ పని అయినా నేను చేయగలను. నేను ఏదైనా అసఫలతని సఫలతగా మార్చుకోగలను. నేను ఓటమిని అంగీకరించను. నాలో అనంత శక్తులు ఉన్నాయి. ఇలాంటి కొన్ని ఎఫర్మేషన్స్ మీ గోల్స్ తగ్గట్టుగా మీరు తయారు చేసుకోవాలి. వీటిని ప్రతిరోజు నిద్ర లేచాక మార్నింగ్ టైంలో పూర్తి నిష్టతో కనీసం 20 రోజుల పాటు ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ అద్భుతాలు జరుగుతాయి అని నేను చెప్పడం లేదు, కానీ ఇలా చేయడం వల్ల మీలో ఉన్న శక్తి, కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా బయటకు వస్తాయి. కానీ ఈ పనిని మీరు రోజు చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మీరు అనుకున్న ఫలితాలు లభిస్తాయి. మీరు దేనినైనా బలంగా కోరుకుంటే మీరు కోరుకున్నది దక్కడానికి యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది అని ఈ మాటను ఇంతకు ముందే విని ఉంటారు. అందుకే ఈ ఎఫర్మేషన్స్ని పూర్తి నమ్మకంతో ఫీల్ అవుతూ మీ మైండ్లో పిక్చర్స్ని ఇమాజిన్ చేసుకుంటూ పూర్తి నిష్టతో స్మరించుకోవాలి. ఈ శబ్దాలను మీ నోటితో పలుకుతూ స్మరించుకోండి. దాంతో ఈ శబ్దాలు చాలా పవర్ఫుల్గా తయారవుతాయి. అలానే ఈ శబ్దాలు అన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్లోకి దూసుకు వెళ్తాయి. మీ సబ్కాన్షియస్కి పూర్తి నమ్మకాన్ని ఇవ్వడమే ఈ అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అభ్యాసం మొదట్లో మీ బ్రెయిన్ మీ మాట నమ్మేందుకు సిద్ధంగా ఉండదు, మిమ్మల్ని లెక్క చేయదు. కానీ మీరు మాత్రం పట్టు వదలకుండా పూర్తి విశ్వాసంతో వేరే ఆలోచన లేకుండా ఈ శబ్దాలను ఫీల్ అయ్యి అభ్యాసం చేస్తే నెమ్మదిగా మీ బ్రెయిన్ నమ్మడం మొదలు పెడుతుంది. మీరు స్మరిస్తూ ఉన్నవన్నీ నిజాలే అని మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా నమ్ముతుంది. దీంతో మీలో ఒక గొప్ప పరివర్తన మొదలవుతుంది. ఒక్కసారి మీ సబ్కాన్షియస్ మైండ్కి నమ్మకం కుదిరితే చాలు, ఆ తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఎలాంటి కెమికల్ రిలీజ్ చేస్తుంది అంటే దాంతో మీ వ్యక్తిత్వం మీరు కోరుకున్న విధంగా మారుతుంది. ఈ ఎఫర్మేషన్స్ ద్వారా మీరు మీ బ్రెయిన్ ప్రోగ్రామ్ మార్చుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో కుటుంబ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కేవలం వీటి వల్లే మీ బ్రెయిన్ పాజిటివ్ అండ్ నెగిటివ్గా మారుతుంది. అందువల్ల మనలో ఎన్నో శక్తులు అలానే నిద్రపోతూ ఉంటాయి. దాంతో మనం బావిలో కప్పలాగా జీవిస్తూ ఉంటాము. కానీ ఈ ఎఫర్మేషన్స్ని అభ్యాసం చేయడం సబ్కాన్షియస్ మైండ్ మీ మాట నమ్మి మీలో ఉన్న శక్తులను నిద్రలేపుతుంది. ప్రతిరోజు ఈ అభ్యాసాన్ని ట్రై చేయండి. రోజులో కనీసం 5 నిమిషాలు కేటాయించి ఇలా చేయడం వలన మీకు ఎలాంటి నష్టం లేదు. ఈ విధంగా రోజు చేస్తే కేవలం కొద్ది రోజుల్లోనే మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. చూశారు కదండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. థ్యాంక్ యూ.